నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతి పట్ల తక్కువ చూపు ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు దళితులు ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని అన్న పదమే ఈ భూమి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు దళిత సమాజం క్షమించదని చెప్పి అంటున్నాం. నిన్నేమో అకాలంగా ఓ ప్రమాదంలో మరణించిన మా సోదరుడు సింగయ్యని కుక్కపిల్లతో పోలుస్తాడు, దారుణాతి దారుణంగా మాట్లాడతాడు. ఆయనే కాదు, ఆయన క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, విప్పులుగా పనిచేసిన వాళ్ళు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో ఇంతమంది మహానుభావులు పుట్టిన ఈ దేశంలో రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యతల్లో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ఎంత దిగజారుడు మాటలు మాట్లాడితే, ఓ చిన్న కుటుంబంలో పుట్టి ఓ మంచి కార్యకర్తగా ఎదిగి బాపట్ల పార్లమెంటు స్థాయికి ఎదిగిన నా సోదరుడిని తాను వచ్చిన ఈ 12 నెలల కాలంలో 6 నెలల పాటు జైల్లో పెట్టారంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఈ అవమానాన్ని మేము ఎలా దిగమింగుకోవాలి? ఏమి చేస్తే నీకు తగిన శిక్ష జరుగుతుందో ఊరు వాడా చాడతాం. నిన్ను గద్దె దింపేదాకా ఈ మహానుభావుడు సాక్షిగా వారి ఆశయాలను పొందిపుచ్చుకున్న మేము మా జీవన విధానాల్లో మార్పు తీసుకురావాలని బహుముఖంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే దళిత జాతికి తిరిగి మళ్ళీ ఆత్మ గౌరవం దక్కి తీరుతుందని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఓ పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమం జరిగింది. అంటే నీ ప్రిన్సిపల్స్, నీ సిద్ధాంతము, నీ నరనరాల్లో, నీ రక్తంలో, నీ అణువణువున దళిత వ్యతిరేక భావాజలం ఉంది కాబట్టి నువ్వు పరిపాలించడానికి పూర్తిగా అనర్హుడు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ఘనమైన నివాళిని అర్పించడం అంటే వారి సిద్ధాంతాలను, బాబు జగజ్జనరావు గారి సిద్ధాంతాలను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్ని కులాలకు, అన్ని మతాలకు, ప్రాంతాలకు సమానమైన న్యాయం, సామాజిక న్యాయం జరుగుతూ మాకు రాజకీయ పదవులు ఇస్తూ సామాన్యమైన కుటుంబాల్లో పుట్టిన మమ్మల్ని అందరినీ శాసనసభ్యులుగా, ఎంపీలుగా చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మమ్మల్ని అవమానపరిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు దాని సందర్భంగా నేను మనవి చేస్తూ, మన మధ్యలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు ఉన్నారు. ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ పూలమాలంకరణ చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు నాగార్జునను, మాజీ ఎంపీ సురేష్ గారిని, వారికి సహకరించవలసిందిగా కార్యాలయ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ గారు లేళ్ల అప్పిరెడ్డి గారిని, తాడేపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి అన్న వేమారెడ్డి గారిని ఇద్దరిని కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనసంఘ్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉండి కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో
ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. మరి శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మృత్యు కూడా చాలా అనుమానాస్పదంలో జరిగినటువంటి విషయాన్ని అందరికీ తెలుసు మనకు. ఆ ఒక శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ఈరోజు మా అందరు కూడా మార్గదర్శనము, మాకు స్ఫూర్తి ఇస్తున్నది. ఆర్టికల్ 370ని వ్యతిరేకించింది ఆ రోజు జనసంఘ్ నుంచి ఈ రోజు కూడా పోరాడి ఆ జనసంఘలో నుంచి మేము వ్యతిరేకించినటువంటి ఆర్టికల్ 370 మోదీ గారు దాన్ని తొలగించడం జరిగింది. అది భారతదేశ ప్రజలు భారతదేశ ఒక ప్రభుత్వం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి ఒక నివాళి అది అర్పించినట్టు నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా కార్యకర్తలందరూ కూడా వారి జీవితాన్ని మనము ముందుకు తీసుకుపోయి ఈ దేశం ఒక సమగ్రతని, ఈ పార్టీ యొక్క బలాన్ని మనం పెంచి అదేవిధంగా దేశంలో ఐక్యత్వాన్ని మనము పెంచాల్సిన అవసరం ఉన్నది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే రేషన్, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక ఏదైతే మన భావాలైతే ఉన్నాయో అది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం నుంచి, వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించి మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా వారిని మనందరం కూడా స్మరించి వారి యొక్క చూపెట్టిన బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి రాష్ట్ర కార్యాలయంలో మీ అందరం కూడా నివాళి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొంతమంది నారుమళ్ళు పోసిన వాళ్ళు కూడా నాట్లు వేయడానికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడుగంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి జనరల్గా ఎప్పుడైనా జూలై, ఆగస్ట్ నెలలో రావాల్సినటువంటి నీళ్లు ఈసారి మే నెలాఖరులోనే కృష్ణాలో వరద వచ్చింది. గోదావరిలో కూడా మంచి వరద వస్తూ ఉంది. ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి వరద వస్తూ ఉంది. మొదటి పంటకు కూడా ఇవాళ సకాలంలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనరల్గా ఎప్పుడైనా మనకేమైందంటే కృష్ణాలో జూలై, ఆగస్టులో నీళ్లు రావడం వల్ల మొదటి పంట పోతుంది, కేవలం రెండవ పంటకు మాత్రమే నీళ్ళు ఇస్తూ ఉంటాం. కానీ ఈసారి మే నెలాఖరులోనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మొదటి పంటకు, రెండవ పంటకు కాలం కాకపోయినా, వర్షాలు పడకపోయినా, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణా, గోదావరిలో వస్తున్నటువంటి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే 2 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. మోటార్లు ఆన్ చేసి నీళ్లు నింపాల్సిన ప్రభుత్వం దాని ఆచరణ, దాని పనితీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు కనబడతా ఉంది మాకు. ఎందుకంటే ఇలా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు. మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళకి కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది. కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నీళ్ల విలువ తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, నీళ్ల విలువ తెలిసిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లపై పట్టింపు లేని, నీళ్ల విలువ తెలియని
నాయకులు నేడు పాలకులుగా ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు. జూరాల్లో కొద్దిగా వరద వచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, లేదా ఆ జిల్లా శాసనసభ్యులకు, అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి, నెట్టంపాటు చేయండి, కల్వకుర్తి చేయండి, భీమా చేయండి, కోయిల్ సాగర్ చేయండి, నీళ్లు నింపండి అని చుక్క చుక్కను ఒడిసి పట్టడానికి ఆరాటపడేవారు కేసీఆర్ గారు. కానీ నేటి ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటింది, కానీ ఇప్పటికీ మోటార్ లాంచ్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం! అంటే వరద నీళ్లను ఎత్తిపోసుకోకపోతుంటే, కళ్ళ ముందు నీళ్లు పోతుంటే పట్టించుకోకపోతే ఇది నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది, క్రిమినల్ నెగ్లిజెన్స్. అంటే మీరు రాష్ట్ర ప్రయోజనాలు బట్టవు, రైతు ప్రయోజనాలు బట్టవు, కేవలం రాజకీయాలేనా? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీదనో కేసీఆర్ గారి మీదనో నీలాప నిందలు వేయడమే మీ డ్యూటీయా? ప్రభుత్వం దేనికోసం ఉన్నది? ప్రజల అవసరాలను, ఈ రాష్ట్ర అవసరాలను మీరు ఒడిసిపట్టుకునే బాధ్యత మీకు లేదా? కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మీరు మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇవాళ మోటార్లు ఆన్ చేయ. మంత్రి కోల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు 5 సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి, విధ్వంసాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు. ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు. ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు. ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు. ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి, అలాగే బాబురావు మీద దాడి చేసి, ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. వాస్తవం కాదా? మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా? ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా? ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా? ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు. అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా?
ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా మీద ఒకటి, చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే చెన్నుపాటి గాంధీ గారు విజయవాడ సొవ్వతో కన్ను పొడిచి కన్ను పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపులు చేసి గుర్రయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా? అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేసి తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా? నందం సుబ్బయ్య, దాదాపు తోటచంద్ర, ఇలాంటి దాదాపు 80 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్యపు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అలాగే చూసాం సీఎం బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారిని గౌరవించుకోవడం ఈ దేశ సాంప్రదాయం కాబట్టి ఆ కోవకే చెందినటువంటి మహానుభావుడైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ రామ్ గారు ఒక మారుమూల గ్రామంలో మామూలు కుటుంబంలో పుట్టి ఆ రోజు సాగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. స్వాతంత్రానంతరం దేశం సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలితాలు అన్ని వర్గాలకు అందించబడాలనేటువంటి విషయంలో ఆలోచనలు చేసి అన్ని వర్గాల సముద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు అనేక ఆచరణలు అమలు చేసినటువంటి వారిలో బాబు జగజీవన్ రామ్ గారు ఒకరు. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాలేకపోవడం కాస్త బాధాకరం. వారు సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశంలో పాలించినటువంటి అనేక ప్రభుత్వాల్లో సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి అనుభవశాలి. 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తిలో కూడా ఆనాడు రక్షణ మంత్రిగా అనేక విధాలుగా దేశ సైన్యాన్ని ముందుకు నడిపించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించబడడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు కాబట్టి వారు తప్పకుండా మేము మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిని స్మరించుకోవడంతో పాటు వారిని గౌరవించుకోవడం అనేది భారతీయులందరి విధి కాబట్టి భారతీయులందరి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడమే మనమందరం ఇచ్చేటువంటి నిజమైనటువంటి సంస్మరణ, గౌరవం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జోహార్లు బాబు జగజీవన్ రామ్. అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి అనేక సేవలు చేసినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహానేత. ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఇలాంటి మహానేతకు భారతరత్న ఇవ్వకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇలా ఈ వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ధైర్యంగా
మనోధైర్యంతో ఇలా నిలబడ్డారు. ఈ సమాజంలో అంటే అలాంటి మహానేతలు చేసినటువంటి అనేక గొప్ప గొప్ప సంస్కరణలే దానికి నిదర్శనం. ఈ కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, కానీ జగ్జీవన్ రామ్ లాంటి నాయకులకు, నేతలకు, ఆయన ఒక జాతి నేత కాదు, ఒక జాతీయ నేత. అలాంటి నేతలకు భారతరత్న ఇవ్వకపోవడం, అలాంటి ఆలోచన రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా బీజేపీ పార్టీ చాలా సందర్భాలుగా అనేక డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి బీజేపీ పార్టీకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.